పూర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. ఇన్ సెర్చ్ ఆఫ్ సిన్సియర్ సీకర్స్. సో, ఈ ఇన్ ఎగ్జిస్టెన్స్ ద డివైన్ ఫ్రాగ్మెంట్ అంటే మనం ఆత్మ అని రిఫర్ చేసేది. ద డివైన్ ఫ్రాగ్మెంట్ ఈస్ ఎన్కేజ్డ్ ఇన్ వన్ ఆర్ టూ షెల్స్ ఆర్ బాడీస్ అండ్ కీప్స్ ఫ్యాబ్రికేటింగ్ మోర్ షెల్స్. నిన్న వీడియోలో చెప్పుకున్నట్టు ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో ఎగ్జిస్టెన్స్‌లోకి ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి వచ్చింది. దాని యొక్క డౌన్‌వర్డ్ ఆర్క్ అండ్ అప్‌వర్డ్ ఆర్క్ ప్రాసెస్‌లో అది ఎన్‌కేజ్ చేయబడుతుంది. దేంతో 1 ఆర్ 2 షెల్స్. మామూలుగా 3 బాడీస్ ఉన్నాయని చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం మనం? శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం 3 ఉన్నాయనుకుంటుంటాం. కానీ ఫేజెస్ డీటెయిల్‌గా అబ్జర్వ్ చేసుకుంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్‌లో వచ్చిందిది. అప్‌వర్డ్ ఆర్క్ తీసుకుంటే అప్‌వర్డ్ ఆర్క్‌లో 7 ఎటర్నిటీస్ ఒకటో ఫేజ్ నుండి 7 ఫేజ్ దాకా భూమిలో ఇనిషియల్ 3 ఎటర్నిటీస్‌లో ఓన్లీ ఫిజికల్ బాడీయే ఉంటుంది. అందుకని క్రూడ్ యానిమల్ లైక్ కండిషన్ ఉంటుంది. ఫోర్త్ ప్లేన్ ఆఫ్ భూ వచ్చేప్పటికి దానికి ఫిజికల్ బాడీయే అండ్ యాస్ట్రల్ బాడీ. సూక్ష్మ శరీరం కూడా ప్రదానం చేయబడుతుంది. సో, సూక్ష్మ శరీరం ఇంకా డెవలపింగ్ స్టేజ్‌లో ఉందన్నమాట. అందుకని దాని ఎగ్జిస్టెన్స్ మనకప్పుడే తెలీదు. బట్ స్టిల్ లింబ్స్ మనం మటుకు ఎక్స్‌పీరియన్స్ అవుతుంటాం. ఎప్పుడు? నిద్రలో. నిద్రలో. సో, అపోలో ఆర్క్‌లో ఈ యాస్ట్రల్ బాడీ ఏదైతే ఉందో సూక్ష్మ శరీరం అది ప్రైమరీ బాడీ కింద తీసుకోవాలని చెప్పారు. సో, ఫోర్త్ ప్లేన్ దగ్గర నుండి భూలో ఫోర్త్ ప్లేన్ నుండి సెవెంత్ ప్లేన్ దాకా 2 బాడీస్ ఉంటాయి. ఫస్ట్, థర్డ్ ప్లేన్‌లో వచ్చేప్పటికి భూలో ఒక్క బాడీయే ఉంది. అది మాట చెప్తున్నాడు ఇక్కడ. సో, డివైన్ ఫ్రాగ్మెంట్ ఈస్ ఎన్‌కేస్డ్ ఇన్ 1 ఆర్ 2 సెల్స్. బాడీస్ అని కూడా చెప్పుకోవచ్చు దాన్ని. అయితే ఇక్కడితో ఆగిపోలా. కీప్ ఫ్యాబ్రికేటింగ్ మోర్ షెల్స్. దాంట్లో కొ కొ బోలెడు షెల్స్ ఫ్యాబ్రికేట్ చేస్తుంటుంది. ఎందుకు ఫ్యాబ్రికేట్ చేస్తుంది అంటే, అది సెల్ఫ్‌ని డివైన్ ఫ్రాగ్మెంట్‌ని పర్సీవ్ చేయలేకపోతోంది కాబట్టి, అది పర్సీవ్ చేయగలిగే దాన్ని మాత్రమే నమ్మగలదు కాబట్టి, సో, బాడీ అండ్ మైండ్ మాత్రమే మనకి పర్సెప్షన్‌లో ఉంది ప్రెజెంట్. నీకు బాడీ ఉందని నీకు తెలుసు. దీన్ని ఎవరు చెప్పక్కర్లా. ప్రూఫ్ చూపించక్కర్లా. నీ మైండ్ ఉందని నీకు తెలుసు. సో, దేర్‌ఫోర్ అవే ఐ అవుతుంది. అదే నాకు సెల్ఫ్ అనుకుంటాం. అదే నేను అనుకుంటాం. సో, అది ఫ్యాబ్రికేట్ చేస్తుంటుంది. కొత్త బాడీస్ ఇంకా ఫ్యాబ్రికేట్ చేస్తుంటుంది. రకరకాల నువ్వు దేనితో ఐడెంటిఫై అవుతున్నావో అదొక ఫ్యాబ్రికేషన్ అవుతుంది. దేనితో ఎంటాంగిల్ అవుతున్నావో అదొక ఫ్యాబ్రికేషన్ అవుతుంది. దేనితో నువ్వు బాండేజ్ అవుతున్నావో అది ఫ్యాబ్రికేషన్ అవుతుంది. ఇలా రకరకాల ఫ్యాబ్రికేటింగ్ అవుతూనే ఉంటుంది. బోలెడు ఫ్యాబ్రికేట్ చేస్తుంటుంది. గమ్మత్తు స్పిరిచ్యువల్ నాలెడ్జ్ సీకింగ్‌లో కూడా ఫ్యాబ్రికేట్ అవుతుంటుంది. ఆ ఫ్యాబ్రికేట్ అయిన దాన్ని బయటికి ఎలా ఎలా తెలుస్తదంటే నీకుండే ఫీలింగ్ బట్టి తెలుస్తుందన్నమాట. నేను వీళ్ళందరికంటే ఏదో గొప్పవాడిననో, లేదా వీళ్ళందరికంటే ఒక స్టెప్ డిఫరెంట్ మెంటాలిటీ అనో, లేదా నేను పరిణామంలో ముందు నడుస్తున్న వాడిని వీళ్ళందరూ అనుకున్నారనో, ఈ భావన ఉందే, ఈ భావనతో అంటొచ్చొచ్చేది. సో, అన్‌లెస్ వి ఈవెంచువల్లీ డిసింటిగ్రేట్ దీస్ బాడీస్ బై రిడీమింగ్ సో, ఈ హాయ్. సో, అన్‌లెస్ వి ఈవెంచువల్లీ డిసింటిగ్రేట్ ఎప్పుడైతే ఈ బాడీస్ ఏవైతే కొత్తగా ఫ్యాబ్రికేట్ అయినవి గాని, ఆల్రెడీ ఉన్నవి గాని, ఇవి డిసింటిగ్రేట్ చేస్తే గాని అంటే డిసింటిగ్రేట్ చేసి ఏ ఏ భూ మెటీరియల్ సరైన బాడీని భూలోకి, భువలోకి భువ, శుభలోకి శుభలోకి డిసింటిగ్రేట్ చేసేస్తే గాని ఏ ప్రాసెస్ ద్వారా? రిడీమింగ్ ప్రాసెస్ ద్వారా. ఎందుకంటే ఆల్రెడీ మహారీజియన్‌లో కంప్లీట్ కార్మిక్ బార్డో అంతా రికార్డ్ అయ్యుంది. సో, దేర్‌ఫోర్ డివైన్ ఫ్రాగ్మెంట్ కెనాట్ రీగెయిన్ దెయిర్ ఒరిజినల్ అన్‌కన్‌ఫైన్డ్ కండిషన్. సో, అప్పటికి గాని డిసింటిగ్రేట్ అన్ని బాడీస్ అన్ని లేయర్స్ అయితే గాని, ఆ డివైన్ ఫ్రాగ్మెంట్‌కి ఒక కండిషన్ ఇస్ అవ్వదు. అన్‌కన్‌ఫైన్డ్ అనే కండిషన్ తయారవ్వదు.
ఆ కండిషన్‌లోనే ఇట్ కెన్ బి ఫ్రీ అండ్ క్రాస్ త్రూ ద మహా రీజియన్. దాన్ని మనం సతూరి అంటాం. సతూరి అనే పదంతో చెప్తుంటారు దాన్ని ఆ ఎక్స్‌పీరియన్స్‌ని. సో, అండ్ రీచ్ దేర్ ఒరిజినల్ హోమ్. దట్ వాట్ ఈస్ ద క్రియేషన్. ఆ క్రియేషన్ రీచ్ అవ్వాలంటే ఇదే ప్రిక్విజిట్. అందుకని రిడెంప్షన్ చాలా ఇంపార్టెంట్. సో, టు రెస్టోర్ బాడీస్ అండ్ మైండ్స్ ఆఫ్ ద 3 యూనివర్స్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ కండిషన్. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ మాట. ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ ద గేమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎర్లీ యాస్ పాసిబుల్. సో, ఈ గేమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్‌లో అప్పటి ఆర్క్‌లో ఒక ఆప్షన్ ఉందనుకుందాం. ఏమిటి ఆప్షను? అది విట్నెసింగే కాదు, డివైన్ ఫ్రాగ్మెంట్ కెన్ గైడ్. సో, అది కెన్ గైడ్ పొజిషన్‌కి రాట రావాలన్నా అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఈ ఈ గేమ్ ఆఫ్ యూనివర్స్‌లో ఎగ్జిస్టెన్స్‌లో యూ హావ్ టు రెస్టోర్ చేయాలి. ఈ బాడీస్‌ని, మైండ్‌ని నువ్వు రెస్టోర్ చేయాలి. ఒరిజినల్ కండిషన్‌లో మళ్ళీ బ్యాక్ ఇవ్వాలి. అంటే ఎలా తీసుకొని నీకు ప్రదానం చేయబడ్డాయో ఆ కండిషన్‌లో బ్యాక్ ఇవ్వాలి. అండ్ ఎబిలిటీ టు రెస్పాండ్ అప్పుడు అండ్ కోఆపరేట్ విత్ డివైన్ ఫ్రాగ్మెంట్ ఈస్ ఎక్స్‌ప్రెస్‌లీ నెసెసరీ. సో, అవి రెస్పాండ్ అవ్వాలి. డివైన్ ఫ్రాగ్మెంట్‌ని కోఆపరేట్ చేయాలి. అప్పుడే ఈ రెస్టోరింగ్ ప్రాసెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అదర్‌వైసు ప్రాసెస్ జరగదు. బట్ రూట్ కాజ్ ఆఫ్ ద హోల్ ప్రాబ్లమ్ ఈస్ దట్ ఇక్కడ ఎలా ఉందంటే, ఓ రకంగా ఒక జాతీయం ఉంది గదా! పిచ్చి కుదిరితే పెళ్లవుతుంది. పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుందని. ఇంతకీ ఏది ముందు ఏం చేయాలో తెలీదు. అలా ఉంటది పొజిషన్ అన్నమాట. డివైన్ ఫ్రాగ్మెంట్ వుడ్ ఇఫ్ బాడీ అండ్ మైండ్స్ వుడ్. సో, బాడీ అండ్ మైండ్ ఓ కండిషన్‌లో ఉంటే విల్లింగ్ కండిషన్‌కొస్తే అండ్ డివైన్ ఫ్రాగ్మెంట్ చేయగలుగుతుంది. అసలు బాడీ అండ్ మైండ్ కండిషన్ రావాలంటే డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క గైడెన్స్ కావాలి. సో, ప్రాబ్లమ్ ఎలా ఉందంటే ఇది కూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఒక సైక్లిక్ ప్రాబ్లమ్‌లా కనబడుతూ ఉంటుంది చూడటానికి. అయితే ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? అయితే దీనికి సమాధానం చెప్పటానికే ప్రపంచంలో ఫిలాసఫీస్ ఫార్మ్ అయ్యాయి. దాని నుండి థియాలజీస్ వచ్చాయి. ఆ థియాలజీస్ నుండి రిలిజియన్స్ వచ్చాయి. సో, ఎయిమ్ ఆఫ్ రిలిజియన్స్ ఆర్ థియాలజీస్ ఆర్ ఫిలాసఫీస్ హ్యూమన్ బీయింగ్స్‌ని ఫేవర్ చేద్దామనే. హ్యూమన్ బీయింగ్స్‌కి మంచి చేయటానికే. బట్ ఎగ్జిక్యూషన్‌లో వాట్ హ్యాపెన్ ఈస్ డిఫరెంట్. అండ్ ఏ హోస్ట్ ఆఫ్ అదర్ ఇజమ్స్. ఇవే కాకుండా బోలెడు ఇజమ్స్ కూడా ఫార్మ్ అయ్యాయి ప్రపంచంలో. ప్రాగ్మాటిజం అని, ఎగ్జిస్టెన్షియలిజం అని, నేచురలిజం అని, ఐడియలిజం అని. సో, దే హావ్ యాడెడ్ టు దిస్ కన్‌ఫ్యూజన్. అందుకని ప్రెజెంట్ పొజిషన్‌లో మనకెంత కన్‌ఫ్యూజన్ ఉంటుందంటే, ఈ ఫిలాసఫీ కరెక్టా? ఆ ఫిలాసఫీ కరెక్టా? ఈ థియాలజీ కరెక్టా? ఆ థియాలజీ కరెక్టా? ఈ రిలిజియన్ కరెక్టా? ఆ రిలిజియన్ కరెక్టా? So, the simple clear way that of going along with the aid of the consciousness and the guidance of the divine fragment. సో, ఇక్కడ మనకు ఆ కన్‌ఫ్యూజన్‌లో ఎంతసేపు కొట్టుకున్నా క్లియర్ అయ్యేది కాదు గానీ, మనకున్న దావ ఏంటంటే ఒకటే లెఫ్ట్ అయ్యుంది. అదేంటంటే మన కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో డివైన్ ఫ్రాగ్మెంట్ ఒక గైడెన్స్‌లో మన కాన్షియస్‌నెస్‌లో ఒక వే ఫార్మ్ చేసుకోవటం. అందుకని ప్రపంచంలో చాలా ఎంతమంది మనుషులుంటే అన్ని దావలున్నాయని చెప్పాలి. సింగిల్ దావ అయితే లేదు స్పిరిచువాలిటీలో. ట్రాన్సెండెంటల్ టీచర్. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ఉందే, అదే నీ ట్రాన్సెండెంటల్ టీచర్ కింద లెక్క. సో, నీ నిజమైన గురువు అదనమాట. ఇప్పటిదాకా ఏ గురువు ఏం చెప్పినా అది మ్యాప్ చెప్పటమే. ఒక మ్యాప్‌ని సూచించటమే. మ్యాప్ అనేది రియాలిటీ కాదు. నేను మ్యాప్‌లో బొంబాయిని చూపించి, ఆ బొంబాయిని చూసేసా నువ్వు ఫీల్ అయితే నేనేం చేయను అలాంటిదనమాట. సో, గురువు యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ లిమిటేషన్ కూడా తెలుసుకోవాలి. సో, గురువు యొక్క లిమిటేషన్ తెలుస్తుందన్నమాట. నీ యొక్క నిజమైన టీచర్ గురువు ఎవరు నీకు? నీ యొక్కలో ఉన్న ఆత్మే. నీలో ఉన్న డివైన్ ఫ్రాగ్మెంటే. అదే గైడ్ చేయగలదు. నీలో సన్నిహితంగా ఉన్న అది చేయలేకపోతే, నీకంటే దూరంగా విడిగా ఉన్న వాళ్ళెలా అవుతారు? నీకసలు మైండ్‌లోనే సెపరేటెడ్‌నెస్ ఉంటుంది గదా! బట్ ఈ కాన్సెప్ట్‌ని అన్‌ఫార్చునేట్‌గా అందరూ ఓవర్‌లుక్ చేయబడ్డాం. ఎందుకు ఓవర్‌లుక్ చేయబడామంటే, మనకి చాలా సింపుల్ వే కావాలి. ఇన్‌స్టంట్ వేస్ కావాలి. సో, నేను మాత్రేసుకుంటే రోగం తగ్గిపోవాలన్నట్టుగా ఉండాలి.
ఫటాఫట్, ఫటాఫట్ వెళ్ళిపోవాలి. ఈ ఫటాఫట్ అనే దాంట్లో వచ్చిందంటే స్పీడ్. ఎఫిషియెంట్‌గా జరిగిపోవాలి, స్పీడ్‌గా జరిగిపోవాలి. ఈ ఎఫిషియెంట్, స్పీడ్ అనేవే బద్ధ శత్రువులు. ప్రపంచంలో ఏ పనికైనా సరే. స్పిరిచువాలిటీ అనే కాదు, ఏ పనికైనా తీసుకోండి. నువ్వు స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ వెంట పరిగెత్తావంటే పని జరగదు. కానీ పని చేయగా, చేయగా నీకు స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ వస్తాయి.